అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సింగిల్ డైలాగ్ ఎజెండాతో పనిచేసుకుంటా పోతా ఉన్నారన్నమాట. ఆ సింగిల్ డైలాగ్ ఎజెండా ఏంటి అంటే తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. 2024లో అధికారం కోల్పోయిన తర్వాత 2019 నుంచి 24 మధ్యలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి ఘనకార్యాలు ఉన్నాయో అవే స్కాములు కావచ్చు, లేదంటే దోపిడీలు కావచ్చు, దాడులు కావచ్చు, రౌడీజం కావచ్చు, ఇవన్నీ ఘన చరిత్ర వాళ్ళది. ఆ ఘనకార్యాలకు సంబంధించి కూటమి ప్రభుత్వం కేసులు నమోదు చేస్తూ ఉంది. సో దేనికైనా అకౌంటబిలిటీ అనేది కంపల్సరీ అనమాట. ప్రతిదానికి జవాబుదారీతనం ఉండాలి అని చెప్పేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పదే చెబుతూ ఉంటారు. ఎందుకంటే మనము ఇష్టం వచ్చినట్టు తప్పులు చేసుకుంటా పోతాం, కానీ వేరే గవర్నమెంట్లు దాని మీద క్వశ్చన్లు చేయకూడదు, వేరే ప్రభుత్వాలు దాని మీద ఎంక్వైరీలు చేయకూడదు, కేసులు పెట్టకూడదు, మమ్మల్ని ఏమీ పిలవకూడదు, అడగకూడదు అంటే కుదరదు కదా. ఇది ప్రజాస్వామ్య దేశం. సో ఇక్కడ ప్రతిదానికి ఒక జవాబుదారీతనం అనేది ఖచ్చితంగా ఉండి తీరుతుంది. ఇక ఈ కేసులు నమోదు చేసిన తర్వాత ఈ ఎంక్వైరీ ఆఫీసర్సు ఆ కేసులకు సంబంధించి ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యున్నారో వాళ్ళను పిలిపించి ఎంక్వైరీలు చేసేటటువంటి ప్రక్రియ కామన్గా జరుగుతుంది. కాకపోతే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకులు ఈ కేసులలో ఉన్నటువంటి వాళ్ళు ఒకే ఒక డైలాగ్ దాన్ని కంఠస్థం చేసుకొని బాగా గుర్తుపెట్టుకొని అధికారుల ముందు వల్లవేస్తూ ఉండేటటువంటి పరిస్థితి. నాటి ఈ నందిగామ సురేష్ దగ్గర నుంచి మొదలుపెట్టి నిన్నటి సజ్జల రామకృష్ణారెడ్డి వరకు కూడా ప్రతి ఒక్కరూ ఇదే డైలాగే, సింగిల్ డైలాగ్ ఎజెండా. వేరే డైలాగే వాళ్ళు మాట్లాడడం లేదు, వేరే డైలాగే వాళ్ళ స్క్రిప్ట్లో లేదు. సో ఒకటే డైలాగుతోనే వాళ్ళు కాలం గడుపుతా ఉన్నారనమాట. ఏం చేశారు అంటే మాకు తెలియదు, ఎందుకు అయింది అంటే గుర్తు లేదు, ఎందుకు ఇంత దోపిడీ జరిగింది అంటే మర్చిపోయా. సో ఇదే క్వశ్చన్లు, ఇవే ఆన్సర్లు. ఇక నిన్నటికి నిన్న తెలుగుదేశం సెంట్రల్ పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గుండాలు. ఆ కేసులో కీలకమైనటువంటి వ్యక్తిగా సజ్జల రామకృష్ణారెడ్డి అనుమానితుడిగా ఉన్నాడు. ఆయన్ని ఎంక్వైరీకి పిలిచారు సదరు అధికారులు అనమాట. ఇక ఎంక్వైరీకి వచ్చినటువంటి ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారు రావడమే ఒక మంది మార్బలంతో సుమారు ఒక 20-30 కార్లతో అక్కడికైతే ఎంక్వైరీ ఆఫీస్ కి రావడం జరిగిందనమాట. ఆయనతో పాటు ఈ చిలకలూరుపేట మాజీ ఎమ్మెల్యే విడుదల రజనీ ఉన్నారు, అలాగే పాపం దేవినేని అవినాష్ కూడా ఉన్నాడనమాట. ఇంకా అంబటి రాంబాబు ఇతరులంతా సో ఆబ్వియస్లీ ఉంటారు డెఫినెట్ గా. సో ఆయన గారిని పిలిపించి ఎంక్వైరీ స్టార్ట్ చేశారు అధికారులు. అసలు అధికారులు ఏం అడిగారు, ఈయన గారు ఏం సమాధానం చెప్పారు అంటే గనక, ఒక ప్రధాన రాజకీయ పార్టీ కార్యాలయంపై అంత పెద్ద దాడి జరిగితే ప్రభుత్వం విచారణ చేయించాలి కదా, నిందితులు మీ పార్టీ వారు కావడం వల్లే సైలెంట్ అయిపోయారు అనుకోవచ్చా అని చెప్పేసి అధికారులు ప్రశ్నిస్తే ఈయన గారు చెప్పినటువంటి సమాధానం ఏంటి అంటే, ఆ విషయం నాకు తెలియదు, అది నా పరిధిలోకి లేదు అని చెప్పేసి ఆయన గారు అధికారులకు చెప్పడం జరిగింది. ఇక ఇంకో ప్రశ్నగా అధికారులు అడిగింది ఏంటి అంటే, ప్రభుత్వ సలహాదారుడిగా ఉంటూ ఇటువంటి కీలక విషయాలు తెలియవు అంటే ఎలా నమ్మాలి అని చెప్పేసి వాళ్ళు అడిగితే దానికి సంబంధించి ఎలాంటి అభిప్రాయాలను నేను వ్యక్తం చేయలేను అని చెప్పేసి ఈయన గారు సమాధానం చెప్పడం జరిగిందనమాట. అప్పటి సీఎంను దూషించారని, అందుకు మనోభావాలు దెబ్బతిని దాడికి వెళ్ళామని కొందరు నిందితులు వాంగ్మూలం ఇచ్చారు అని చెప్పేసి అధికారులు సజ్జల రామకృష్ణారెడ్డిని అడగడం జరిగింది. ఎవరు అలా వాంగ్మూలం ఇచ్చింది అంటే మనందరికీ తెలుసు, బహిరంగంగానే చాలా మంది చెప్పారు. ఇప్పుడు దేవినేని అవినాష్ కూడా చాలాసార్లు ఈ జాఫర్ అనేటటువంటి ఈ విలేకరి చేస్తూ ఉంటాడు వీడియోస్, ఆయనతో కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది, మా సీఎం గారిని తిట్టారు అందుకనే మేము దాడి చేసాము అని చెప్పేసి చాలా క్లియర్గా వాళ్ళు కూడా ఒప్పుకున్నటువంటి పరిస్థితి అనమాట. సో ఈయన గారికి మాత్రం అవన్నీ తెలియదంట పాపం. ఇంకా దానికి సమాధానంగా మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమన్నారంటే, మా నాయకులకు కార్యకర్తలకు బాధ కలిగింది అనేది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి విషయము, ఈ విషయంలో నాకేం సంబంధం లేదు, నేనైతే ఏం చెప్పలేను అని చెప్పేసి ఆయన గారు సమాధానం ఇవ్వడం జరిగిందనమాట. ఇక ప్రజాస్వామ్యంలో ఇటువంటివి తగవని కనీసం ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు మీరు ఖండించలేదు అని చెప్పేసి అధికారులు సజ్జల రామకృష్ణారెడ్డిని అడిగితే దానికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ, ఖండించానో లేదో నాకైతే గుర్తులేదండి,
అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. దాడి కాదు ధర్నాకు వెళ్ళారు అని చెప్పేసి అన్నారు కదా, దాడి చేస్తున్న చిత్రాలు వీడియోలు సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి కదా అని చెప్పేసి అధికారులు అడిగితే ఆ వీడియోలు చిత్రాలు చూసి నేనేం చెప్పలేను అని చెప్పేసి ఈయన గారు మాట్లాడడం జరిగిందనమాట. ఇక అధికారులు మరొక ప్రశ్నను కూడా అడగడం జరిగిందనమాట. ఒక ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీ కేంద్ర కార్యాలయం మీద అంత పెద్ద దాడి జరిగితే దానికి బాధ్యులైనటువంటి వాళ్ళ మీద చర్యలు మీరు తీసుకోలేదు అంటే మీ ప్రభుత్వం విఫలమైనట్టే కదా అని చెప్పేసి అధికారులు అడగడం జరిగింది. దానికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ ఇందులో ప్రభుత్వ వైఫల్యం ఏముంది, ఫిర్యాదు రాగానే కేసు కట్టాం కదా సరిపోయింది, ఇంకేం చేయమంటారు మమ్మల్ని అని చెప్పేసి వితండవాదం మాట్లాడినటువంటి పరిస్థితి అనమాట. సో దానికి ఈయన గారు ఇంతమంది మందనేసుకొని అక్కడ దాకా వెళ్ళడం. ఇక దేవినేని అవినాష్ అనమాట, మనోడు వార్డు మెంబర్కి తక్కువ, గల్లీ రౌడీకి ఎక్కువ. మనోడికి మాటలు పలకడం కూడా చేత కాదు, కానీ చేసే శాస్త్రాలు మాత్రం చాలా పెద్ద పెద్దవి ఉంటాయి. ఆయన గారు మాట్లాడుతూ ఇదే కేసులో విజయవాడకు చెందినటువంటి ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త దేవినేని అవినాష్ను పోలీసులు గంటకు పైగా విచారించారు. 37 ప్రశ్నలు వేయగా ఒక్క దానికి కూడా ఆయన నుంచి స్పష్టమైనటువంటి సమాధానం రాలేదు. పాపం ఆయనకు కొంచెం స్టాంబరింగ్ ఉందండి. ఆయన చెప్పేది మీరు కొంచెం సావధానంగా వినాలా, వినకపోతే ఆయన చెప్పేది మీకు అర్థం కాదు. కొంచెం అర్థం చేసుకోండి మీరు కూడా. పాపం ఆయనకు కష్టాలు ఉన్నాయి. దాడి సమయంలో నేను లేను, నా అనుచరులు కూడా లేరు అని చెప్పేసి ఈ దేవినేని అవినాష్ చెప్పుకొని వచ్చాడనమాట. విజయవాడలోని గుణదల నుంచి తామంతా కొన్ని వాహనాలు వేసుకొని అవినాష్ ఆదేశాల మేరకే ఆ సెంట్రల్ పార్టీ ఆఫీస్ మీద దాడి చేయడానికి వెళ్ళాము అని చెప్పేసి ఈ దేవినేని అవినాష్ అనుచరులంతా వాంగ్మూలం ఇస్తే ఈ దేవినేని అవినాష్ మాత్రము నాకు తెలియదు, నేను సాంప్రదాయని, నేను శుద్ధపూసని, ఐఆమ్ ఇన్నోసెంట్ అని చెప్పేసి పలు రకాల భాషల్లో ఈయన గారు మాట్లాడతారు. కానీ అదే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇదే దేవినేని అవినాష్ అదే జాఫర్ తో మాట్లాడుతూ ఏమంటాడంటే, అవును మాకు మండింది, మాకు కోపం వచ్చింది, అందుకనే పోయాం, కొట్టాం, పగలగొట్టాం అని చెప్పేసి బహిరంగంగా మాట్లాడతాడు. ఇక జగన్మోహన్ రెడ్డి గారేమో నన్ను తిట్టారు అందుకోసం అని చెప్పేసి నా కార్యకర్తలకు బీపీ లేసింది, పోయినారు, దాడి చేసినారు అని చెప్పేసి ఒక ముఖ్యమంత్రి సీట్లో ఉండి ఆయన గారు ఒక వీధి రౌడీలాగా మాట్లాడినటువంటి పరిస్థితి అనమాట. ఇక వీళ్ళంతా ఈరోజేమో మాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాం అని చెప్పేసి నంగనాచి తుంగబుర్ర సోదిక బుర్రలన్నీ చెప్పుకుంటా ఉన్నారనమాట. వీళ్ళని ఇంకా టాలరేట్ చేసుకుంటూ వీళ్ళని ఇంకా ఈ విచారణల పేరుతో మీనమేషాలు లెక్క పెట్టుకుంటూ వాళ్ళని ఎంటర్టైన్ చేసుకుంటూ వాళ్ళు మాట్లాడినటువంటి ప్రతి మాట వీడియోల రూపంలో యూట్యూబ్లో కొల్లకుబడి ఉన్నాయి. వాటిని తీసుకొని వాటిని సాక్ష్యాధారాలుగా పరిగణించి వాటిని కోర్టులో సబ్మిట్ చేస్తే వీళ్ళకు కనీసం బెయిల్ అన్న వస్తుందా? బెయిల్ కూడా రాదు. వీళ్ళని ఇప్పటిదాకా ఆ కేసులో అరెస్ట్ చేయకుండా ఇంకా వీళ్ళ మీద ఈ ఎంక్వైరీలని అవని ఇవని ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారో మాకైతే అర్థం కాలేదబ్బా. ఇక వీళ్ళది బరితెగింపు అనుకోవాలనో దురహంకారం అనుకోవాలనో ఏమో తెలియదు, కానీ సజ్జల రామకృష్ణారెడ్డిని ఎంక్వైరీకి పిలిస్తే ఆయనతో పాటు ఈ మందంతా బయలుదేరినారు. ఎవరెవరు? ఈ అంబటి రాంబాబు అంట, సిలకలూరుపేట మాజీ ఎమ్మెల్యే విడుదల రజనీ అంట, ఇంకా ఈ కోర్టు దొంగ ఒక ఆయన ఉన్నాడు కదా ఆయన గారంట, ఇంకా అన్నాబత్తుని శివకుమార్ అంట, అదే తెనాల్లో దెబ్బలు తిన్నాడు కదా ఓటర్ దగ్గర ఆయన గారంట. వీళ్ళంతా ఏం చేసినారా అంటే సిఐడి ఆఫీసులో పోలీసుల కోసం వేసినటువంటి కుర్చీలలో వీళ్ళు పోయి దౌలత్ కొట్టుకుంటూ దిల్దార్గా కాలు మీద కాలు వేసుకుని ఊపుకుంటా కూర్చున్నారు. ఏందో చిన్న ముళ్ళు అయినట్టు. రోంతన్నా కానీ మనుషుల మీరు అర్థం కాలే. అధికారులకి ఎంత గౌరవం ఇవ్వాలనేది కూడా కనీసం తెలియకపోతే ఎట్లా బా? ఎల్లకాలము మీదే నడుస్తుంది అనుకుంటే ఎట్లా? రొంతన్న ఉండాలి కదా, ఆలోచించాలి కదా, అధికారులకు వాళ్ళకి ఇచ్చేటటువంటి గౌరవం ఇవ్వాలి కదా. ఇటు చూడండి, సజ్జల సిఐడి కార్యాలయానికి రావడంతో వైసీపీ నేతలు అంబటి రాంబాబు, విడుదల రజనీ, అన్నాబత్తుని శివకుమారు, ఆ లేళ్ల అప్పిరెడ్డి, అంబటి మురళి వీళ్ళంతా ఆడికి పొలవమంటూ ఎగేసుకుంటా పోయినారు. పోయి ఏం చేసినారు? వాళ్ళను ఈ పోలీసులంతా సిఐడి ఆఫీస్ దగ్గర అందరూ అడిగిపోయి గుంపు అంతా అడిగిపోయి చూసేదానికి, ఎగబడి చూసేదానికి అదేమి పెళ్ళి ఏం జరగట్లేడా? సజ్జల రామకృష్ణారెడ్డిని ఎంక్వైరీ చేస్తారంట, మీరు బయటే ఉండండి అంటే వీళ్ళంతా వాళ్ళ మీద దౌర్జన్యం చేసి మేము కూడా లోపలికి పోతామంటే మీరు పోయేదానికి కుదరదు స్వామి, అందరినీ పొలమంట లోపల దోసేదానికి ఆడేమన్నా కానీ ఏమైనా పెళ్లి చూపులు జరుగుతాడాయా? తొంగి చూసేదానికి
చేయడానికి ఎంక్వైరీ జరుగుతుంది, మీరు గమ్మన ఉండండి బయట అంటే వీళ్ళంతా ఎంక్వైరీ అయిపోయేంత వరకు బయటే కూర్చున్నారంట. అది కూడా ఏంది, ఆ పోలీసులకు వేసింటారు కదా కుర్చీలు, అవన్నిటిని లాక్కొని వీళ్ళు దిల్దారుగా దాని మీద కూర్చొని సొగిలేసాలు వేసినారు. బందోబస్తు విధుల కోసం వచ్చినటువంటి డిఎస్పి అట్లాంటి పోలీస్ అధికారులు వాళ్ళ కోసం ఏర్పాటు చేసినటువంటి కుర్చీల్లో వీళ్ళు కూర్చొని వాళ్ళను నిలబెట్టినటువంటి పరిస్థితి అనమాట. సో వీళ్ళకి అధికారం పోయినా వీళ్ళ అహంకారం మాత్రం ఏమాత్రం తగ్గలే. ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ధన్యవాదాలు.